హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ అంతా పని అయిపోయిన తర్వాత ఈ పని పెట్టుకున్నాను కిచెన్లో. పైన జీలకర్ర ఆవాల డబ్బాలు, నూనెలు పెట్టే దగ్గర ఆ సెల్ఫ్లో కానీ, తర్వాత కిందకి కొన్ని గిన్నెలు పెట్టుకుంటాను, కుక్కరు అట్లాంటివి ఈ సెల్ఫ్లలో. అలాగే పక్కకు డబ్బాలు పెట్టుకుంటాను. అక్కడ వచ్చేసి కొంచెం బండలు నల్లగా క్లీన్గా లేవన్నమాట. అందుకనే న్యూస్ పేపర్లు ఉంటే ఇంట్లో వాటిని ఇట్లా సెల్ఫ్లలో చదువుకుంటున్నాను. అంటే కొంచెం నీట్గా ఉంటాయి కదా, పిల్లలు గుంజేస్తారేమో అనే భయం అట్లనే ఉంది, కానీ చూస్తున్నాను. ఎందుకంటే నాకు నచ్చట్లేదు ఇట్లా సెల్ఫ్లు ఇట్లా ఉంటాయి. అందుకనే చూసి కొంచెం ఎట్లాగో మార్నింగ్ వంట అదంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఈ పని పెట్టుకున్నాను. అట్లనే రోళ్ళు చెక్కతో చేసినట్టు ఉంటాయి కదా, అవనేది వర్షాకాలం తేమ ఉంటుంది కదా, ఇంట్లో కూడా చల్లగా ఉంటుంది కదా వాతావరణము, దానివల్ల అవన్నిటివి బూజు పట్టినాయి మొత్తము. వాటిని కూడా మంచిగా కడిగి దానిలో కొంచెం ఆయిల్ రాసి పెడితే బాగుంటాయని ఈరోజు ఆ పని కూడా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పేపర్లు వేసుకున్నా కదా, గిన్నెలు చదువుకుంటున్నా. ఈ సెల్ఫ్లో ఏంటంటే మనకు వంటకు అవసరమయ్యే చిన్న చిన్న బేషన్ గిన్నెలు, అట్లనే తాంబాలం అంటాం మేము మా సైడ్, ఇదేనండి అది హారతి ఇస్తారు కదా అది, అట్లాంటి గిన్నెలు. ఇంకా ఒకటి మగ్గు ఉంటుంది, ఆ మగ్గు అట్లాంటివి. అలాగే పెన్నం పెంకలు అంటారు కదా, అదేనండి పెన్నం, చపాతీలు చేసుకునేది. అలాగే దోశల పెన్నం. ఇది వచ్చేసి ఏంటంటే నేను ఎప్పుడో కొల్లాపూర్ రూమ్లో మేము రెంట్కుండేటోళ్ళం ఇంతకు ముందుకు. అప్పుడు తీసుకున్న మట్టి కుండల వంటలు చేస్తే కొంచెం హెల్త్కి మంచిది అన్నందుకు అప్పుడు తీసుకుని నింటి కొంచెం కొన్ని రోజులు వాడిన తర్వాత తక్కువ వాడడం, తర్వాత అది అలాగే ఉండిపోయింది ఇంట్లో. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ గిన్నెలు అనేవి ఎక్కువ పడ్డాయి నాకు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఇంట్లో టిఫిన్ చేసిన, అట్లనే లంచ్కి కూడా మధ్యాహ్నం ఇట్లా మా వారు బాక్స్ పెట్టుకెళ్తారు కాబట్టి టిఫిన్ చేసి ఆ తర్వాత లంచ్ చేసిన, అందుకని గిన్నెలు ఎక్కువ పడ్డాయి. ఆ తర్వాత వచ్చేసి నూనెలు, ఉప్పులు, కారాలు పెట్టుకునే సెల్ఫ్ ఉంటుంది కదా, దానికి పైన కూడా కొన్ని ఖాళీ డబ్బాలు పెడతాను నేను. ఆ డబ్బాలు కూడా కొన్ని తీసి కిందకు పెట్టేసి ఆ సెల్ఫ్ కూడా ఊడ్చి అలాగే పేపర్లు వేసుకొని మళ్ళీ పెట్టుకుందాం అన్నట్లు ఇక్కడ డబ్బాలన్నీ తీసి కింద పెడుతున్నా. ఇది వచ్చేసి బోనాల పండగకి ముందు తీసిన వీడియో, అందుకని అప్పుడు కడుక్కోవచ్చు అన్నట్లు ఇప్పుడు ఒక సెల్ఫ్లు అన్నీ ఊడ్చుకొని పేపర్లు వేసుకొని పెట్టుకుంటున్నా. అందుకే ఇక్కడ ఏం కడగట్లేదు గిన్నెలు అనేది. ఆ తర్వాత కిచెన్లో వంట బండ మీద అక్కడ కొంచెం స్టవ్కి వెనకాల సైడ్ నుంచి మంచిగా అనిపిస్తలేదు నాకే వీడియోలో చూపించేటప్పుడు. అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే, మా వాళ్ళు తెచ్చుకోగా చూసిన, అందుకనే వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి గోడలకి, అవి తెచ్చి అతికిద్దాం కొంచెం నీట్గానే కనిపిస్తుంది అన్నట్లు అవి బుక్ చేసుకున్నాం మీషోలో. ఆ తర్వాత వచ్చేసి సెల్ఫ్లలో పేపర్లు వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని బట్టలు ఉంటే సాయంత్రం అయింది, అప్పటికే బట్టలు నానబెడదామని ఇట్లా బకెట్లో నీళ్ళు తోడుకుంటున్నా. అలా అనేది మార్నింగ్ టైంలో వస్తుంది, అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో కూడా వస్తుంది, కానీ మాకు సంపు ఉంది అందుకనే దానిలో నుంచి నీళ్ళు తోడుకొని ఇట్లా బట్టలు నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రోకల్ని తీసి పెట్టుకున్నాను. అవి మంచిగా కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ తోటి తుడుచుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే ఇవి రాళ్ళు కూడా కొంచెం బూజు పడతాయి కదా గ్రీన్ కలర్లో వచ్చేసి, అందుకనే ఇట్లాంటివి నాకు ఒక ఆలోచన వచ్చింది. అది కరెక్ట్ కాదో నాకు తెలియదు, నాకైతే ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఆయిల్ పెట్టుకుంటున్నా. దానిలోకి ఆయిల్ పెట్టుకుంటే దానిలోకి మంచిగా బూజు పట్టకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి ఆయిల్ పెట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఆ వీడియో కొంచెం నేను ఆయిల్ చేతిలో పోసుకుంటుంటే క్రాస్ అవుతుంది వీడియో, ఎందుకంటే అది మా వాడు తీస్తున్నాడు వీడియో. మా వాడి పేరు వచ్చేసి బన్నీ, మా బన్నీ గారు తీస్తున్నాడు వీడియో, అందుకని వీడియో క్రాస్ అయితే మళ్ళీ నేనే కరెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టు నాన్న అంటే పెట్టేసరికి రుద్దుకుంటున్నాను. ఇట్లా ఆయిల్ రుద్దడం వల్ల ఏమవుతుందంటే బూజు పట్టకుండా ఉంటుంది, రాయి కదా, అందుకనే మనము ఏమైనా దంచిన తర్వాత ఖచ్చితంగా కడుగుతాం కదా, కానీ కొన్ని పార్టికల్స్ అట్లనే ఉండిపోయి అట్లా బూజు పడుతుంది. ఆ తర్వాత కడిగేసి కొద్దిసేపు అట్లనే బయట ఆరబెట్టి తర్వాత ఇంట్లో పెట్టుకుంటా. వీటిలానే చపాతీల పీట, బల్లడిగా, ఇంకా పప్పు గుత్తులు అట్లనే కొంచెం బూజు పట్టినాయి వాతావరణం వల్ల, అందుకని వాటిని కూడా అలానే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సాయంత్రం అయింది కదా అని ఆకిలి ఊడ్చుతున్నాను. ఫస్ట్ నాది 24 గంటలు ఊడుస్తూనే ఉండాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు బయట ఇంట్లో, కాబట్టి ఊడుస్తూనే ఉంటాను. అదిగోండి చూడండి, ఇది ఏ కుక్కలో పిల్లలు పీకింది కాదు, మా పిల్లలే పీకేసారు, నోటితోటి పీకి అట్లా పడేస్తుంటారు. అందువల్ల ఇంకెప్పుడు ఊడుస్తూనే ఉండాలి. ఎట్లాగో సాయంత్రం అయింది కదా నిదానంగా ఊడ్చేయొచ్చాను, అట్లనే వదిలేసి ఇప్పుడు ఊడుస్తున్నా. పని చేసుకుంటూ వీడియో తీయడం అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, అందుకనే ట్రైప్యాడ్ కొనుక్కోవాలనుకుంటున్నాను. మీషోలో చూస్తే, వేరే యాప్లలో చూస్తే ఎక్కువ ఉన్నాయి రేట్లు, అదే మీషోలో తీసుకుంటే కొంచెం తక్కువకి వస్తాయి కదా అని చూసిన. 350 అలానే ఉంది, సేవ్ చేసి పెట్టుకున్నా, డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవాలండి. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేయొద్దంట అవి ఎట్లా ఉన్నా సరే, అంటే కొంచెం మనం ఎట్లాగో అన్నీ చూసుకొని అప్లోడ్ చేస్తాం కాబట్టి. నేను అలా 2 వీడియోస్ డిలీట్ చేసేసరికి వ్యూస్ అప్పటి వరకు నాది కొత్త ఛానల్ అయినా
ఈవినింగ్ టైంలో ఒక 230 అంటే ఒక 200-300 అలా వచ్చేవి వ్యూస్. అవి కూడా మొత్తం తగ్గిపోయినాయి అసలు. అందుకనే నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత అసలు డిలీట్ చేయొద్దంట. అందుకని నా వ్యూస్ అసలు 0కే పడిపోయినాయి అసలు వ్యూస్. ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి గిన్నెలు తోముకోవాలి. అంతకంటే ముందు బట్టలు ఉతికేసుకున్నాను కదా, అవి ఆరేసుకోవాలండి, పిల్లల బట్టలు. ఆ తర్వాత మా బట్టలు ఒక జత ఉండే, మా ఆయనది ఒక జత, నాదొక జత ఉంటే ఉతికేసుకున్నాం. అవన్నీ తీసి ఇప్పుడు ఆరేసుకోవాలి. పిల్లలవి మావి ఆరేసుకున్న తర్వాత మిగతా పని చూసుకోవాలి. మిగతా పని అంటే ఏం లేదండి, పొద్దున్న నుంచి మేమేం తినలేదు కాబట్టి ఈరోజు టిఫిన్ వడలు కదా, పిల్లలు పొద్దున్న నుంచి అవే తింటూనే ఉన్నారు. అందుకనే గిన్నెలు ఎక్కువ పడినాయి కానీ వంట చేయడం తక్కువైంది సాయంత్రము. మధ్యాహ్నం కూడా పిల్లలు వడలే తిన్నారు. అందుకని గిన్నెలు దొంగపెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేసేది లేదు వంట, అన్నం కూరలు ఉన్నాయి. అట్లనే చూసిరా కింద ఆ స్టాండ్, బ్లాక్ కలర్ స్టాండ్ వచ్చేసి అది పెళ్ళైన కొత్తలో నేను కూరగాయలు పెట్టుకోనికి వాడుకునేదాన్ని. ఇప్పుడు వచ్చేసి అది ఖాళీగానే ఉంటుంది. అది వచ్చేసి ఇక్కడ ప్లేస్ స్టవ్ కింద ఉంటుండే. అది పిల్లలు అనేది దాన్ని ఊకే కింద పడేస్తున్నారని చెప్పి పైన పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి స్నానం చేసుకోనికి రెడీ అవుతున్నానండి. స్నానం చేసుకుంటే అయిపోతుంది.